అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఊహించుకోండి, అమెరికా నుంచి గ్లోబల్ గ్యాడ్జెట్స్ ఇంక్ అనే ఓ పెద్ద కంపెనీ ఇండియాకొచ్చేసింది. బిజినెస్ చేద్దామని ఫుల్ జోష్లో ఉన్నారు. కానీ ఇక్కడికొచ్చాక వాళ్ల ముందు ఒక పెద్ద రూల్ బుక్ ప్రత్యక్షమైంది. అదే మన కంపెనీస్ యాక్ట్ 2013. మరి రూల్ బుక్తో వాళ్ల సావాసం ఎలా సాగిందో చూసేద్దామా? సరే, మన గ్లోబల్ గ్యాడ్జెట్స్ ఇంక్ ఈ కొత్త ప్రయాణంలో ఒంటరి కాదు. వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇద్దరు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఒకరు వాళ్ళ సీఏ మిస్టర్ శర్మ, చాలా అనుభవమున్న వ్యక్తి. మరొకరు వాళ్ళ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ మిస్ ప్రియా. ఈ ముగ్గురూ కలిసి ఇండియన్ లా అనే ఈ చిట్టడవిలో దారి ఎలా వెతుక్కుంటారో మనం స్టెప్ బై స్టెప్ ఫాలో అవుదాం. ఇక వాళ్ల ముందుకొచ్చిన మొదటి అతిపెద్ద టాస్క్ ఏంటంటే సెక్షన్ 381, అదే అకౌంట్స్. ఇదెలా ఉంటుందంటే, మనం ఒక కొత్త అపార్ట్మెంట్లోకి వెళ్ళినప్పుడు మన ఫైనాన్షియల్ డీటెయిల్స్ అన్నీ సొసైటీకి ఇవ్వాలి కదా, అచ్చమలాగే గ్లోబల్ గ్యాడ్జెట్స్ కూడా వాళ్ల లెక్కలన్నీ మన ఇండియన్ స్టైల్లో ప్రిపేర్ చేసి ఫైల్ చేయాలి. సో ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఒక ఫారెన్ కంపెనీ ఇండియాలో ప్రతి ఏటా ఏ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఫైల్ చేయాలి? ఈ ప్రశ్నకు సెక్షన్ 381 చాలా క్లియర్గా సమాధానమిస్తుంది. ఏంటో చూద్దాం. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. గ్లోబల్ గ్యాడ్జెట్స్ ఇకపై ఒక ఇండియన్ కంపెనీలా ఆలోచించాలన్నమాట. ప్రతి క్యాలెండర్ ఇయర్కి వాళ్ళ ఇండియన్ బిజినెస్ ఆపరేషన్స్కి సంబంధించిన బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేయాలి. అది మన ఇండియన్ కంపెనీలు ఫాలో అయ్యే షెడ్యూల్ 3 ఫార్మాట్లోనే. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఇది వాళ్ళ గ్లోబల్ బిజినెస్కి కాదు, కేవలం ఇండియాలో వాళ్ళు చేసే వ్యాపారానికి మాత్రమే. సరే, ఇప్పుడు ఫైలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. మన మిస్ ప్రియా వాళ్ల డైరెక్టర్లకు దీన్ని చాలా సింపుల్గా 4 స్టెప్స్లో వివరిస్తున్నారు. ఫస్ట్, ఇండియన్ ఆపరేషన్స్ కోసం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రెడీ చేసుకోవాలి. సెకండ్, కొన్ని చాలా ముఖ్యమైన డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి. థర్డ్, ఒకవేళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇంగ్లీష్లో లేకపోతే సర్టిఫై చేసిన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కాపీని జత చేయాలి. ఫైనల్గా వీటన్నిటినీ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ అంటే ఆర్ఓసీకి ఫైల్ చేసేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎగ్జామ్స్కైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫైనాన్షియల్ ఇయర్ ముగిసిన 6 నెలల్లోపు రిజిస్ట్రార్ దగ్గరికి చేరిపోవాలి. ఈ డెడ్లైన్ అస్సలు మిస్ అవ్వకూడదు. 6 మంత్స్ అంతే. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఒక్కటే సరిపోదు. ఆర్ఓసీకి వాటితో పాటు ఇంకో 3 బ్లాక్ బస్టర్ డాక్యుమెంట్స్ కూడా కావాలి. వీటిని గుర్తుపెట్టుకోవడానికి మన దగ్గర ఒక చిన్న ట్రిక్ ఉంది. అదే ఆర్ఆర్టీ. ఆర్ అంటే రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్. 2 అంటే రీపాట్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్స్, అంటే లాభాలను వాళ్ళ దేశానికి ఎలా పంపించారు అనే దాని స్టేట్మెంట్. ఇక టీ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ స్టేట్మెంట్. మన దేశం నుంచి డబ్బులు బయటకు ఎలా వెళ్తున్నాయో ట్రాక్ చేయడానికి ఆర్ఓసీకి ఈ 3 చాలా అవసరం అన్నమాట. సరే, ఈ సెక్షన్ 381ని ఎగ్జామ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి? కన్ఫ్యూజన్ వద్దు. ఇక్కడొక సింపుల్ విజువల్ ట్రిక్ ఉంది. మీ మైండ్లో ఒక సీన్ క్రియేట్ చేసుకోండి. ఒక తెరిచి ఉన్న అకౌంట్స్ పుస్తకం. ఆ పుస్తకం అంటే మన 3. దానిమీద 2 కాయిన్స్ ఉన్నాయి. అవి 8. పక్కనే లెక్కలు రాయటానికి ఒక పెన్ ఉంది. అది 1. సో 381. పెన్తో కాయిన్స్ లెక్కల్ని బుక్లో రాస్తాం. సింపుల్గా రైటింగ్ ద బుక్ ఆఫ్ కాయిన్స్ అంటే అకౌంట్స్. అంతే. సెక్షన్ 381 అంటే అకౌంట్స్ అని ఈజీగా గుర్తుండిపోతుంది. రైట్, మొదటి టాస్క్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటో చూద్దాం. అదే సెక్షన్ 382. ఇది చాలా సింపుల్ రూల్, కానీ చాలా స్ట్రిక్ట్. మనం కొత్త ఇంటికి వెళ్ళగానే బయట నేమ్ ప్లేట్ పెడతాం కదా, అచ్చం అలాగే కంపెనీ కూడా తన ఐడెంటిటీని అందరికీ తెలిసేలా బయట పెట్టాలి. సెక్షన్ 382 ఏం చెప్తుందంటే, ఇండియాలో వాళ్ళకి ఎన్ని ఆఫీసులున్నా ప్రతి ఆఫీస్ లేదా బిజినెస్ ప్లేస్ బయట అందరికీ కనిపించేలా కంపెనీ పేరు, ఇంకా వాళ్ళు ఏ దేశంలో రిజిస్టర్ అయ్యారో క్లియర్గా డిస్ప్లే చేయాలి. ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఉంది. ఈ వివరాలు 2 భాషల్లో ఉండాలి. ఒకటి ఇంగ్లీష్, రెండోది ఆ ఏరియాలో ఎక్కువగా మాట్లాడే లోకల్ లాంగ్వేజ్. అప్పుడే కదా అందరికీ అర్థమయ్యేది. మరి 382ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇంకో విజువల్ ట్రిక్. 382లో 2 ఉంది కదా, ఆ 2 అంకెని ఒక అందమైన హంసలా ఊహించుకోండి. ఆ హంస చాలా గర్వంగా ఫీలవుతూ ఒక సైన్ బోర్డ్ మీద ఉన్న తన పేరుని చూసుకుని మురిసిపోతోంది. ఈ ఇమేజ్ మనకి సెక్షన్ 382ని కంపెనీ పబ్లిక్ ఇమేజ్ లేదా నేమ్ డిస్ప్లేతో ఈజీగా కనెక్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 383. ఇది దేని గురించంటే, అన్ని అఫీషియల్ లీగల్ నోటీసుల కోసం ఒకే ఒక అఫీషియల్ అడ్రస్ ఉండాలి. మనకు ముఖ్యమైన లెటర్స్ అన్నీ ఒకే పర్మనెంట్ అడ్రస్కి రావాలని ఎలా కోరుకుంటామో ఇది కూడా అలాంటిదే. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లీగల్ కాన్సెప్ట్ ఉంది. అదే
సఫిషియెంట్లీ సర్వ్డ్. దీని మీనింగ్ ఏంటంటే ఆర్ఓసి ఒక నోటీస్ని కంపెనీ రిజిస్టర్ చేసుకున్న అఫీషియల్ రిప్రజెంటేటివ్కి వాళ్ళ రిజిస్టర్డ్ అడ్రస్కి పోస్ట్ ద్వారా గానీ ఎలక్ట్రానిక్ మోడ్లో గానీ పంపితే చాలు. ఆ నోటీస్ వాళ్లకు చట్టబద్ధంగా చేరినట్టే. తర్వాత కంపెనీ వచ్చి అయ్యో మాకు నోటీస్ రాలేదు అని చెప్పడానికి ఛాన్సే లేదు. ఇక చివరిగా సెక్షన్ 384. వీటిని మనం గ్లోబల్ గ్యాడ్జెట్స్ ఇంక్ ఇండియాలో చేయాల్సిన శాశ్వత ప్రమాణాలు అని అనుకోవచ్చు. అంటే ఒకసారి ఎంటర్ అయ్యాక ప్రతి ఏటా కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి. సొసైటీలో యాన్యువల్ మెయింటెనెన్స్ ఎలా కడతామో ఇవి కూడా అలాంటివే. ఇక్కడే అసలు ట్విస్ట్. గ్లోబల్ గ్యాడ్జెట్స్ ఇంక్ ఇప్పుడు మన ఇండియన్ కార్పొరేట్ ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోయింది. అంటే ఏంటి? ఇండియన్ కంపెనీస్ యాక్ట్లోని కొన్ని కీలకమైన సెక్షన్లు ఇకపై వీళ్ళకి కూడా వర్తిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 71 అంటే డిబెంచర్లకు సంబంధించిన రూల్స్, సెక్షన్ 92 అంటే యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయడం, ఇంకా వాళ్ల టర్నోవర్ని బట్టి సిఎస్ఆర్ రూల్స్ కూడా పాటించాల్సుంటుంది. సరే, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఎగ్జామ్స్ కోసం ఒక్కసారి ఫాస్ట్గా రివైజ్ చేసేద్దాం. ఓకే, ఫైనల్గా ఒక్కసారి క్విక్ రీక్యాప్ చేద్దాం. రెడీనా? సెక్షన్ 381 గుర్తుందా? అకౌంట్స్ అంటే బ్యాలెన్స్ షీట్, P&L, మన ఆర్ఆర్టీ డాక్యుమెంట్స్ ఇవన్నీ కలిపి 6 నెలల్లోపు ఆర్ఓసికి ఇవ్వాలి. నెక్స్ట్ సెక్షన్ 382 పేరు. ప్రతి ఆఫీస్ బయట కంపెనీ పేరు, కంట్రీ పేరు, ఇంగ్లీష్లో ఇంకా లోకల్ లాంగ్వేజ్లో కూడా ఉండాలి. తర్వాత సెక్షన్ 383 సర్వీస్ ఆఫ్ నోటీస్. రిజిస్టర్డ్ పర్సన్ అడ్రస్కి నోటీస్ పంపిస్తే చాలు, వాళ్లకందినట్టే లెక్క. ఫైనల్గా సెక్షన్ 384 యాన్యువల్ డ్యూటీస్. ఇప్పుడు వీళ్లు కూడా మన ఇండియన్ కంపెనీలలాగే యాన్యువల్ రిటర్న్ S92 మరియు డిబెంచర్ల S71 నిబంధనలు ఫాలో అవ్వాల్సిందే. మన స్టోరీలోని క్యారెక్టర్ మిస్ ప్రియా చెప్పిన ఈ మాటలతో ముగిద్దాం. ఈ రూల్స్ మీద పట్టు సాధిస్తే ఎవరైనా సరే కేవలం ఒక CA స్టూడెంట్గా ఉండిపోరు, ఒక గ్లోబల్ బిజినెస్ గైడ్గా ఎదుగుతారు. ఈ మాటలందరికీ మంచి మోటివేషన్ ఇస్తాయని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.